ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ర్యాంకులు రంకెలు. ఎస్, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ మ్యాటర్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేల మెరిట్ లిస్టులో డబ్బిచ్చిన వాళ్ళకే ర్యాంకులు ఇస్తారని ఎమ్మెల్యే థామసే చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. ఇప్పుడు తాను ఎస్సీని కాబట్టే ర్యాంకుల లిస్టులో తనను చివర్లో పడేశారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. అధికార టీడీపీలో ర్యాంకుల గోల రచ్చరేపుతోంది. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల మెరిట్ లిస్ట్ లో డబ్బున్న వాళ్లకే ర్యాంకులంటూ ఆయన కమెంట్ చేశారు. 1, 2, 3 ర్యాంకులు రావాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన ఆరోపించారు. తన దగ్గర డబ్బు కులం లేదు కాబట్టే తనను చివరిలోకి నెట్టేశారని థామస్ ఆరోపణ చేశారు. తాను ఎస్సీ కాకుండా వేరే క్యాస్ట్ అయ్యి ఉంటే నెంబర్ 1 ర్యాంక్ లో ఉండేవాడన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేను కాబట్టే చివరి ర్యాంక్ ఇచ్చారన్నారు. కాళ్లు మొక్కితే బ్రహ్మాండమైన ఎమ్మెల్యే అంటారని కమెంట్ చేశారు థామస్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక దళితుడు మంచిగా కాపులు రాకూడదు, మంచి షర్ట్ వేసుకోకూడదు, మంచిగా ఇండివిజువల్గా ఏ డిసిషన్ తీసుకోకూడదు. ఎప్పుడు ఎక్కడికి పోయినా అయ్యా అయ్యా అని చెప్పేసి పెట్టకుండా పోతా ఉండాలి. ఇక టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురించి కూడా థామస్ కమెంట్ చేశారు. కోనేటి ఆదిమూలం ఎస్సీ కాబట్టే ఆయన్ను సస్పెండ్ చేశారన్నారు. థామస్ కమెంట్లపై టీడీపీలో కాకరేగుతోంది. అయితే తనకు టీడీపీలో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. సత్యవేడులో పార్టీ కోఆర్డినేటర్ శంకర్రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కొందరు అధికారుల కారణంగా ప్రోటోకాల్ సమస్య వస్తోందన్నారు. తన కుమారుడు సుమన్ను కూడా కలుపుకుని వెళ్లాలంటూ శంకర్రెడ్డిని ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశించారన్నారు. నేను పార్టీకి ఎలాంటి పరిస్థితి ద్రోహం చేయను. పార్టీలో నాకు నిత్యం కూడా ముఖ్యమంత్రి గారు అన్ని రకాల నాకు సహాయం చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్గా ఉన్న థామస్ ఇలాంటి ఆరోపణలు చేయడంతో టీడీపీలో కలకలం రేగుతోంది. దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.